రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను శాసనసభలో సమగ్రంగా చర్చించి త్వరలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తామని చెప్పారు. 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసినట్లు స్పష్టం చేశారు. 16,000 కోట్ల మిగులు నిధులతో తెలంగాణను కేసీఆర్కు అందిస్తే 10 ఏళ్ల తర్వాత 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా రైతు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం మీద అప్పులను చంద్రశేఖరరావు గారు మోపినరు. అసలు మిత్తి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇప్పుడు మేము కడుతున్నాం. అయినా అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా, రైతులే మా ఎజెండా, మేము అధికారంలోకి వచ్చిన వెంబడే చంద్రశేఖరరావు గారు ఎగ్గొట్టిన రైతు బంధును 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత మేము అమలు చేసినాము. 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వము చెయ్యలేదు. రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఈ రోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. స్వాతంత్ర్యం తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదన్న సీఎం 2018 నుంచి 2023 వరకు తీసుకున్న రుణాలన్నీ తీర్చినట్లు వివరించారు. 1 అరా ఎవరైనా సాగుదారుడికి మాఫీ వర్తించుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రత్యేక కేసుగా పరిగణించి వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. ఈ సీజన్లో వరి వంగడాల విషయంలో 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం. 500 రూపాయల బోనస్ కొనసాగుతుంది. ఒక్కసారి ఇచ్చి వదిలేయదు కాంగ్రెస్ పార్టీ. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. చేసి చూపిస్తాం. సన్నొడ్లు పండించే రైతులకు 500 రూపాయల బోనస్ నిరాటంకంగా కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని అన్నారు. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పి నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను మంత్రులను పంపిస్తా అన్నాను. దాదాపు 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల వరకు 100% రుణమాఫీ పూర్తి చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.